చేయడమే కాకుండా ఈ రోజు మరి కోర్టులో పిటిషన్ 10 రోజులు కస్టడీ కావాలని మరి కోర్టు ఎన్ని రోజులు కస్టడీ ఇస్తుందో ఆ కస్టడీలో భాగంగా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇదే కాకుండా మరోవైపున కళ్యాణ్ ఈ సోషల్ మీడియాలో వస్తున్న ఫొటోస్ యాక్చువల్ గా మనం గతంలో చెప్పుకుంటూ ఉన్నాం, ఎవరైనా సరే పోక్సో కేసుకు సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన పేర్లు కానీ ఫోటోలు కానీ రివీల్ చేయకూడదు. అది కూడా చాలా తీవ్రమైన నేరం. సో అలాంటి విషయంలో కూడా కొంతమంది కావాలని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, కొన్ని బీజేపీ గ్రూపుల్లో కూడా ఈ అమ్మాయి గురించి కామెంట్ చేసిన విషయాలు కూడా బయటకు వచ్చినాయి. సో ఎవరు తీసుకొచ్చారు, తర్వాత దీంట్లో ప్రధానంగా మనం గమనిస్తే ఈ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా స్నేహితుల ఇన్వాల్వ్మెంట్ చాలా కీలకంగా ఉంది. ఇప్పుడు మన ఇద్దరు ఫోటోలు దిగితే మన ఇద్దరే ఉంటాయి, కానీ మూడో వ్యక్తులు అంటే మన ఇద్దరు ఎవరో ఫోటోలు సీరియస్ ఉండాలి. సో ఖచ్చితంగా స్నేహితులు ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పని కూడా ఎప్పటికీ కొంత సమాచారం ఉంది. దానికి సంబంధించిన ఐపీ అడ్రస్లు, లొకేషన్ ట్రాకింగ్ అన్ని కూడా చేశారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం వాళ్ళని కూడా విచారించే అవకాశం కనిపిస్తోంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియా గ్రూపులు, తర్వాత వాళ్ళ స్నేహితుల ఇన్వాల్వ్మెంట్ సంబంధించిన వ్యవహారాల్లో కూడా చాలా వివరాలు సేకరిస్తూ తెలుస్తోంది. ఒకవైపున సైబర్ క్రైమ్ పోలీసు, మరోవైపున లా అండ్ ఆర్డర్ పోలీసు, ఇన్వెస్టిగేషన్ అధికారులు కూడా చాలా తీవ్రంగా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా మరి అంటే దీంట్లో రెండు విషయాలు కలిగారు. ఇప్పుడు సంగప్పని కానీ తర్వాత దీంట్లో బండి సంజయ్ గారిని విచారణ చేసేటప్పుడు మరి కస్టడీ అంటే బండి బగ్గిన కస్టడీ తీసుకున్నప్పుడు వాళ్ళకి విచారణ చేస్తారా, లేకపోతే ముందుగానే విచారణ చేసి తర్వాత అవసరమైతే బండి సంజయ్ను వాళ్ళ అబ్బాయిని ఇద్దరిని కూర్చోబెట్టి ఎదురు కూర్చోబెట్టి విచారణ చేస్తారా, తర్వాత స్నేహితులు అంటే ఈ ఫోటోలు ఎలా వచ్చాయి, ఎవరు బయట తీసుకొచ్చారు, ఈ ఇంటెన్షన్ లా ఎందుకు డీటెయిల్స్ ప్రయత్నం చేశారు, దీంట్లో పూర్తి వ్యవహారం ఏమైనా ఉందా అన్న వ్యాఖ్యలు కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతా ఉంది. కాబట్టి డెఫినెట్ గా స్నేహితుల సమక్షంలో బండి మీద విచారించే అవకాశం అంతా కూడా లీగల్ ప్రాసెస్ డిపార్ట్మెంట్ ఆలోచన ఏ రకంగా ఉంది, ఏదైనా కూడా చాలా కన్స్ట్రక్టివ్ గా పోలీస్ డిపార్ట్మెంట్ ముందుకు కళ్యాణ్. రైట్ ఇన్నారెడ్డి, ఒక్కసారి మీరు అలానే లైన్లో ఉండండి. ఒకసారి కేటీఆర్ బండి సంజయ్ని బండి భగీరథ్ ఇష్యూని ఉద్దేశించి ఆయన ఏం మాట్లాడారు ఒకసారి కేటీఆర్ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. లొంగిపోయిండు, అరెస్ట్ అయిండు, ఆ డ్రామా నడుస్తున్నది. కానీ మొత్తానికి ఇవాళ ఆ అమ్మాయికి కొంత న్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా ప్రధానమంత్రి మోడీ గారిని, అయ్యా మీరు అంటున్నారు బేటీ బచావ్ బేటీ పడావ్ అంటున్నారు, కేవలం నినాదాలకే పరిమితమైతే న్యాయం జరగదు. మోడీ గారు బహుశా భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక కేంద్ర మంత్రి కొడుకు మీద లుకౌట్ నోటీస్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. కేంద్ర మంత్రిని ఇవాళ మీరు బర్తరఫ్ చేయకపోతే ఇక్కడ విచారణ సజావుగా జరిగే పరిస్థితి లేనే లేదు. ఎందుకంటే ఆ తప్పు చేసిన వ్యక్తిని దాచిపెట్టింది ఎవరు? 9 రోజులు ఎవరు దాచిపెట్టిండ్రు? ఆ కేంద్ర మంత్రి గారే కదా. ఇవాళ ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి. నిజంగా కూడా ఇలాంటి వ్యక్తులు పదవుల్లో కొనసాగుతూ ఉండడం అది తెలంగాణకే కాదు భారతదేశానికి కూడా అవమానకరం. మైనర్ బాలికకు అన్యాయం చేసింది కేంద్ర మంత్రి కొడుకైతే మైనర్ బాలిక తల్లిదండ్రుల్ని భయభ్రాంతులకు గురి చేసింది స్వయంగా కేంద్ర మంత్రి. ఆయననే పిలిచి బెదిరించి వాళ్లను మరి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు. ఇంత తీవ్రమైన కేసును నీరుగార్చే ప్రయత్నం చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. హనీ ట్రాప్ అని మీడియాను మనీ ట్రాప్ లో వేసి మీడియాను గొంతు నొక్కి వాళ్ళను కూడా వార్తలు రానియకుండా చేసింది ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి ఇద్దరు కలిసి పెట్టిదంతా మీకెందుకు చెప్తున్నాను మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఒకటే ఒక్క డిమాండ్ మనందరిది ఈ సమావేశం ద్వారా, ఖచ్చితంగా కేంద్ర మంత్రి గారిని వెంటనే బర్తరఫ్ చేయాలని ఈ సమావేశం నుంచి మీ చప్పట్ల ద్వారా కేంద్ర ప్రభుత్వం